హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం పుంటికూర పచ్చడి తయారు చేసే విధానం చూపించబోతున్నాం అనమాట. యాక్చువల్లీ ఇది నేను చేయలేదు, మా మమ్మీ చేసింది. దాంతోనే మాట్లాడిపిద్దాం అనుకున్నా, కాకపోతే తను కొంచెం మోమాట పడింది. యాక్చువల్లీ ట్రై కూడా చేసింది. సో ముందుగా ఒక బౌల్ పెట్టుకొని మెంతులు ధనియాలు మంచిగా వేంపుకోవాలి. అవి వేంపుకున్న తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలి. అదే బౌల్లో మనం కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈలోపు మనము ఎండుమిర్చి తొడిమలు తీసుకోవాలి. కొంతమంది తొడిమలు అలాగే ఉంచి కూడా వేస్తారు, కానీ మేమైతే తీసుకొనే వేసాను. యాక్చువల్లీ మంచిగా వేగిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలి. అది కూడా ముందుగానే వెల్లుల్లి తొడిమలు తీసుకోవాలన్నమాట. మనము వెల్లుల్లి పొట్టు తీసుకొని అదే ఆయిల్లో వేసుకోవాలి. తర్వాత మనం ముందుగానే తీసి పెట్టుకున్న పుంటికూరని తీసి అందులో వేసుకోవాలి. బాగా ఉడకనివ్వాలన్నమాట. నిజంగా ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా ట్రై చేస్తే మాత్రం మీరు మీ ఇంట్లో వాళ్ళు కూడా మళ్ళీ మళ్ళీ కావాలంటారు, అంత బాగుంటుంది. మిక్సీ జార్లో మనం జీలకర్ర వేసుకోవాలి. పచ్చి జీలకర్ర వేసుకుంటే బాగుంటుంది. పసుపు వేసుకోవాలి. ఉడకబెట్టుకున్న పుంటికూరలో రుచికి సరిపడా ఉప్పు. ఒకసారి మంచిగా మిక్సీకి పట్టుకోవాలన్నమాట. వెన్నుమిర్చిని ముందుగానే ఉడకబెట్టి పెట్టుకున్న వెల్లుల్లివి పుంటికూర తీసుకొని ఇందులో వేయాలి. మిక్సీ పట్టిన తర్వాత ఈలోపు మనము పోపు వేసుకోవాలి. ఇందులో జీలకర్ర ఆవాలు, ఆయిల్ పోసుకొని జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. తొడిమలు తీసిన వెండుమిర్చి, కరివేపాకు, పసుపు. యాక్చువల్లీ కొంచెం వేసుకోవాలి పసుపు, ఆల్రెడీ ఇందులో వేసాం కాబట్టి పుంటికూరలో. సో మిక్సీ పట్టిన దాన్ని తీసి ఆ పోపులో వేయాలి. సో మ్యాక్సిమం పచ్చడిలో మాత్రం ఆయిల్ కొంచెం ఎక్కువగానే ఉండాలన్నమాట. లాస్ట్కి మొత్తం ఇట్లా పీల్చేస్తుంది. అది ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.